హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? తిరుపతిలో అయితే ఒకటే వర్షం అండి. వాతావరణం చల్లగా ఉంది. మీ ఊర్లో వర్షం పడుతుందో లేదో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వర్షానికి వేడి వేడిగా కరకరలాడే కమ్మని దోసెలు తయారు చేశానండి. ఈ దోసెల్లోకి నిన్న ఒక ఎర్ర కారం తయారు చేశాను. అది ఉపయోగించుకుంటాము. తయారీ విధానము అవసరం అనుకుంటే ఈ వీడియో కిందనే ఆ వీడియో లింక్ ఇస్తాను చూడండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. మరి లంచ్ బాక్స్‌కి వచ్చి ఈరోజు చపాతీ చేస్తున్నానండి. పిల్లలకు రోజు లంచ్ బాక్స్లో అన్నం పెట్టినా ఇష్టంగా తినరు కదండి. అప్పుడప్పుడు చపాతీ పెట్టి రసం అన్నం అన్నా పెరుగన్నం అన్నా పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. నేనైతే ఈరోజు చపాతీ తయారు చేశాను. మరియు రసం అన్నానికి వైట్ రైసు. ఈ చపాతీలోకి వచ్చి మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రై చేశానండి. సూపర్గా ఉంటుంది. కాలీఫ్లవర్, క్యారెట్, పొటాటో, బీన్స్ అవన్నీ కలిపి చక్కగా ఇలా ఫ్రై చేస్తే చపాతీలోకి బాగుంటుంది, రసమన్నంలోకి బాగుంటుందండి. ఇలాంటి ఫ్రైలో అన్నం కలిపి పిల్లలకి ఇచ్చినా కానీ ఇష్టంగా తింటారండి. ఈ తయారీ విధానం ఆల్రెడీ మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయండి. మరియు మిరియాల చారు. ఈరోజు ఏకాదశి కదండి. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఈ పిల్లలు ఉండేది ఆఫీస్కి పోయే వాళ్ళకి కుదరదు కాబట్టి వెల్లుల్లి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.